ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు 14వ తారీఖు 12వ నెల 2025 సంవత్సరం ఆదివారం నాడు దేవుడు తన యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి గత వారం మనము యోహాను గారిని గురించి మనం తెలుసుకున్నాము. మరి ఈరోజు సువార్త పాఠంలో కూడా యోహాను గారి గురించి మనము తెలుసుకోబోతున్నాము. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 2వ వచనము నుండి 11వ వచనం వరకు చూసినట్లయితే, క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవు వాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలన అని ఆయనను అడుగుడుకు తన శిష్యులను పంపెను. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది, మరియు నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని ఉత్తరమిచ్చెను. వారు వెళ్ళిపోవచుండగా యేసు యోహానును గూర్చి జనసమూహములతో ఇలాగ చెప్పసాగను, మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రేలున మరి ఏమి చూడ వెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకున్న మనుషున? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకుని వారు రాజగృహములో ఉందరు కదా. మరి ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తన? అవును గాని ప్రవక్త కంటే గొప్పవాణినని మీతో చెప్పుచున్నాను. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచునని ఎవని కూర్చి వ్రాయబడినో అతడే యోహాను. స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆయనను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. ప్రియులరా, మరి గత వారం కూడా మనము యోహాను గురించి తెలుసుకున్నాము. యోహాను యేసు ప్రభువారు మరి దగ్గర బంధువులని, యోహాను యేసు ప్రభువారు ఇంచుమించుగా ఒకే వయస్కులు, 6 నెలలు యోహాను గారు పెద్దని, వారు యవ్వన ప్రాయములోనే ఇద్దరు కూడా, యోహాను గారు 26 సంవత్సరాలు, యేసు ప్రభువారు 30 సంవత్సరాలు వయసులో దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి వారు మరి ఎన్నుకోబడినట్లుగాను, వారు యవ్వన కోరికలను ప్రక్కన పెట్టి దైవ చింతనలో గడిపినట్లుగాను మనము గత వారం తెలుసుకున్నాం ప్రియులారా. అలాగే యోహాను గారు యేసు ప్రభువారు యొక్క భావజాలము ఒకటేనని, వారి దేవుని యొక్క రక్షణ ప్రణాళికను నెరవేర్చడానికి వచ్చినటువంటి, భూమి మీదకు వచ్చినటువంటి మనుషులని మనము తెలుసుకున్నాం ప్రియులారా. దేవుడే మరి యోహాను గారిని ఏర్పరచుకున్నాడు. దేవుడే మరి యేసు ప్రభువారిని ఏర్పరచుకొని దేవుడే స్వయంగా మరి ఈ లోకానికి యేసు ప్రభువా అనేటువంటి నామధేయం ద్వారా ఈ లోకానికి వచ్చాడని, మరి వారిద్దరి యొక్క భావజాలం ఒకటేనని, వారిద్దరూ దేవుని రాజ్య సువార్తను ప్రకటించారు, వారిద్దరూ బాప్తీసాలు ఇచ్చారు, వారిద్దరూ పాపాలను క్షమించారు, వారిద్దరూ మరి మరణమై చెందారు, అంటే చంపబడ్డారు. మరి యోహాను గారు ఇద్దరు కూడా శరీరాశను త్యజించారు, ఇద్దరు కూడా అరణ్యవాసం చేశారని తెలుసుకున్నాం. కానీ యోహాను మరి యేసు ప్రభువారి కంటే తక్కువ వాడిగాను, యేసు ప్రభువారు మాత్రమే ఘనత వహించవలసిన వాడిగాను, యేసు ప్రభువారే మరి ఘనతకు అర్హుడు ఆయనేనని, ఆయన హెచ్చింపవలసిన వాడని, తను తగ్గవలసిన వాడని చెప్పి అని తన శిష్యులతో అక్కడ ఉన్న ప్రజలతో చెప్పి మరి ప్రభువును గణపరిచినట్లుగా గత వారం తెలుసుకున్నాం ప్రియులారా. అయితే అంతటి భక్తిపరుడు, అంతటి గొప్ప ప్రవక్త అయినటువంటి యోహాను గారు కూడా మరి యేసు ప్రభు వారే స్వయంగా చెప్తున్నాడు 11వ వచనంలో, స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని చెప్తున్నాడు ప్రియులారా. మరి అంతటి గొప్పవాడు కూడా, గొప్పవాడైనటువంటి బాప్తిస యోహాను కూడా ఇక్కడ
మరి తన యొక్క విశ్వాసాన్ని కోల్పోతున్నాడు. 2వ వచనం, క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబో వాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలనా అని అడుగుచున్నాడు అని తన శిష్యులను యేసు ప్రభువు వారి వద్దకు పంపాడు. ప్రియులారా, ఎంతటి విశ్వాస అయినా, ఎంతటి ప్రవక్త అయినా ఒక్కోసారి తొట్రుపడతారు అనటానికి ఇది నిదర్శనం. ప్రియులారా, యోహాను గారు మరి చెరసాలలో ఉండి దేవుని గూర్చి అభ్యంతరపడినటువంటి విషయాన్ని మనం చూడవచ్చు. అందుకని 6వ వచనం, నా విషయమై అభ్యంతరి పడని వాడు ధన్యుడని చెబుతూ ఉంటాడు. ఎందుకంటే యేసు ప్రభువారే లోక పాపాలను పరిహరించేటటువంటి గొర్రెపిల్లని తన శిష్యులతో చెప్పినటువంటి వాడు యోహాను గారే. మరి యోహాను గారు ఇప్పుడు మాట్లాడినటువంటి మాటల్లో కూడా కొంత అభ్యంతరాన్ని తెలుపుతూ ఉన్నాడు. యేసు ప్రభువారే దేవుడని, యేసు ప్రభువారే లోక రక్షకుడని చెప్పిన ఆ నోటితోటే నువ్వు అసలు క్రీస్తువేనా, లేదా రాబో వాడవు నీవేనా, లేదా మేము మరి ఒకరి వరకు ఎదురు చూడాలన్నా అంటే తన విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని యొక్క వాక్కు ఏదైతే తనకు చెప్పిందో, ఎవరి మీద అయితే నా ఆత్మ నిలిచి ఉండటం చూస్తావో అతడే నా కుమారుడు, అతడే లోకాన్ని పాపాల నుంచి విమోచింపగలిగినటువంటి వాడు అని చెప్పినటువంటి దేవుని వాక్కు విని విశ్వసించి మరి యేసు ప్రభు వారికి బాప్తిసం ఇచ్చినప్పుడు దేవుని యొక్క ఆత్మ యేసు ప్రభు వారు మీద నిలిచి ఉండటం చూచి అక్కడున్న ప్రజలతో, ఈయనే దేవుని యొక్క గొర్రెపిల్ల, ఈయనే లోక పాపాలను మోసుకెళ్ళేటువంటి గొర్రెపిల్ల, ఈయనే రాబోయేటువంటి క్రీస్తు అని చెప్పినటువంటి యోహాను ఏమంటున్నాడంటే ఇక్కడ, మరి రాబోవాడు నువ్వా ఇంకా వేరే ఎవరన్నానని తన శిష్యులతోటే మరలా కోరుతున్నాడు. తన శిష్యులకే చెప్పాడు యేసు ప్రభువారే లోకరక్షకుడని. మరలా తన శిష్యులతోటి తన యొక్క సందేహాన్ని పంపుతూ ఉన్నాడు. ప్రియులారా, అంటే యోహాను గారి యొక్క విశ్వాసము, దేవుడు చెప్పిన మాటను యోహాను గారు శంకిస్తూ ఉన్నాడు, అనుమానిస్తూ ఉన్నట్లుగా మనం చూడవచ్చు. అందుకని నా నిమిత్తము, నా విషయమై అభ్యంతరాన్ని పడని వాడు ధన్యుడని చెప్తున్నాడు. అందుకని కింద వచనంలో, స్త్రీలు కన్య వారిలో బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని అంటూనే, పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు అంటే, బాప్తిసం యోహాను స్త్రీలు కనిన వారిలో గొప్పవాడే కానీ పరలోక రాజ్యములో స్థానము సంపాదించేటటువంటి అల్పుడే గొప్పవాడు అంటాడు. అంటే యోహాను గారి యొక్క విశ్వాసము సన్నగిల్లిపోయిన దాన్ని బట్టి యేసు ప్రభు వారు ఈ మాటను అన్నట్లుగా మనము భావించవచ్చు. ప్రియులారా, అందుకని యోహాను ఏమనుకుంటున్నాడంటే, ముందుగా యెషయా ప్రవక్త ద్వారా 35 మొదటి పట్టణంలో మనం ఈరోజు చదివాం. యెషయా గ్రంథము 35 అధ్యాయము 1వ వచనం నుంచి, అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పవలే పూయును, అది బహుగా పూయిచు ఉల్లసించి సంగీతములు పాడును. ఇక క్రింది వచనములో చూసినట్లయితే, సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాళ్ళను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయములతో ఇట్ల నుండి భయపడక ధైర్యముగా ఉండు. ప్రతిదండన చేయుటికై మీ దేవుడు వచ్చుచున్నాడు, ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్ము రక్షించును.
గ్రుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివారు దుప్పివలే గొంతులు వేయును, మోగవారి నాలుక పాడును, అరణ్యంలో నీళ్లు ఊపుకును, అడవిలో కాలువలు పారును. మరి దేవుడు వస్తే 10వ వచనంలో చూసినట్లయితే వారి తలల మీద నిత్యానందమును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. యేసు ప్రభువు వారు వస్తే ఇవన్నీ జరుగుతాయి. సంతోషము కానీ దుఃఖం ఉండదు. మరి ఆనందం ఉంటుంది, నిట్టూర్పులు ఉండవు అని యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి వాక్యము యోహాను గారికి తెలుసు. అలాగే దేవుడు అరణ్యములో యోహాను గారికి దర్శనం ఇచ్చి, మరి ఎవరి మీద అయితే నా ఆత్మ నిలిచి ఉండుటో చూతువో అతడే ఈ లోకాన్ని రక్షించేటటువంటి వాడు అని చెప్పిన మాట యోహాను గారికి తెలుసు. బాగా అర్థం చేసుకోవాలి. దానిని నమ్మాడు, ఈ యెషయా ప్రవక్త చెప్పిన దాన్ని నమ్మాడు. నమ్మి యేసు ప్రభు వారు వస్తే శ్రమలు ఉండవన్నారు కదా యెషయా ప్రవక్త ద్వారా, సంతోషమే ఉంటుంది అన్నారు కదా. మరి తప్పు చేసిన వారిని దండిస్తారన్నారు కదా. ఇప్పుడు హేరోదు రాజు నన్ను చెరసాలలో వేశాడు. తన యొక్క తప్పును నేను ఖండించబట్టి నన్ను చెరసాలలో వేశాడు. నాకు బాధ కలుగుతుంది, నాకు దండన కలుగుతుంది, నాకు దుఃఖం కలుగుతుంది. చెరసాలలో ఉండమంటే మాట్లాడండి. మరి యేసు ప్రభు వారు వస్తే ఇవేముండవు అని చెప్పేసి అన్నారు కదా అని మరి ప్రవచించారు కదా. యేసు ప్రభు వారే దేవుని గొర్రెపిల్లని నేనే చెప్పాను. కానీ మరి యేసు ప్రభు వారు వస్తే ఈ అన్యాయం చేసేవారందరూ అందరినీ శిక్షించాలి కదా. మరి హేరోదు రాజును శిక్షించకుండా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి నన్ను తప్పును ఖండించమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది కనుక ఆ తప్పును ఖండించిన దానికి నన్ను చెరసాలలో పెట్టి బాధిస్తున్నారు. మరి ఈ బాధలు ఉండవని చెప్పారు కదా, ఎందుకు ఈ బాధలు ఉన్నాయి అనేటువంటి ఉద్దేశం కలిగి తన యొక్క సహనాన్ని కోల్పోయి అసలు నువ్వు క్రీస్తువేనా అన్నాడు. క్రీస్తు ఈయనే అని, దేవుని కుమారుడు ఈయనే అని చెప్పిన నోటితోనే అసలు క్రీస్తువేనా అంటాడు. ప్రియులరా, మనము కూడా ఒక్కోసారి ఈయన దేవుడైనా, దేవుడైతే నాకు ఇన్ని కష్టాలు ఎందుకు వస్తాయి, చాలాసార్లు దేవుని చేత మేలులు పొందుతాం, చాలాసార్లు దేవుని యొక్క వాక్యాన్ని వివరిస్తూ ఉంటాం, చాలాసార్లు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉంటాం, చాలాసార్లు దేవుని వల్ల అనేకమైనటువంటి అద్భుతాలు పొంది ఉంటాము, దేవుని ద్వారా అనేకమైనటువంటి మేలును పొంది ఉంటాము. కానీ ఒక్కోసారి ఏదైనా కీడు కానీ, ఏదైనా కష్టము కానీ, ఏదైనా నష్టము కానీ సంభవించినప్పుడు ఈ యోహాను వలనే దేవుడయ్యి ఉంటే ఈ కష్టాలు ఎందుకు, నిజంగా ప్రభువారి కష్టాలు ఉండవంటున్నాడు కదా, మనకి ఎందుకు కష్టాలు వస్తున్నాయి, మనం రోజు ప్రార్థన చేస్తున్నాం, రోజు ప్రసంగాలు వింటున్నాం, రోజు ప్రసంగాలు చేస్తున్నాము, దేవుని వాక్యం ప్రకారమే నడుస్తున్నాము, దేవుని చిత్త ప్రకారమే నడుస్తున్నాము, ఎందుకు ఈ కష్టాలు, వాళ్ళు దేవుడు అని కూడా ఉన్నాడా లేడా. నేనే చాలాసార్లు నీ ప్రసంగాలు చేస్తున్నాను, నేనే చాలాసార్లు ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటాను ఈ యోహాను వలె. అందుకనే స్త్రీలు కనిన వారందరిలో యోహాను గొప్పవాడే. కానీ పరలోకములో అత్యల్పుడైన వాడే తనకంటే గొప్పవాడంటే యోహానుకి ఎటువంటి స్థానమో. ఎందుకు? యేసు ప్రభు దేవుడని, దేవుని యొక్క కుమారుడని చెప్పిన నోటితోనే నీవు దేవుని కుమారుడువేనా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు, అనుమానిస్తూ ఉన్నాడు తోమావలి. యేసు ప్రభు వారితో తిని త్రాగి యేసు ప్రభు వారి యొక్క అద్భుత కార్యాలన్నీ చూచి
యేసు ప్రభు వారు చనిపోయి మరలా లేస్తాడని చెప్పినటువంటి యేసు ప్రభు యొక్క మాటలు నమ్మినటువంటి వ్యక్తే తోమా గారు ఏ విధంగా అయితే శంకించాడో అదే విధముగా అనుమానించాడు. ఇక్కడ యోహాను గారు కూడా చెరసాలలో తను పడుతున్నటువంటి తనకు కలిగినటువంటి శ్రమను బట్టి అసలు నువ్వు క్రీస్తువేనా, మమ్మల్ని రక్షించడానికి వచ్చిన వాడవేనా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోవాలి ప్రియులారా. అందుకని ఈరోజు 2వ పట్టణం ద్వారా యాకోబు మాట్లాడుతున్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండడి చూడుడి. వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభువు రాక సమీపించున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. ప్రియులారా, ఇంకా క్రింది వచనంలో 10వ వచనము, నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమును ఓపికగా మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. ఈ విధంగా యాకోబు గారు చెప్తున్నాడు, ఓపికతో కనిపెట్టాలి. మరి యోహాను గారు ప్రకటించినంత సువార్త ప్రకటించినంతసేపు, యోహాను బాప్తిసం ఇచ్చినంతసేపు, అరే మీరు అలా ఉండాలి, ఎలా ఉండాలి, మీరు ఎలా మారాలని చెప్పినటువంటి యోహాను గారు తనకు కష్టం కలిగేటప్పటికీ బాధ వస్తుంది ప్రియులారా. దేవుని కుమారుడు అవునా కాదనేటువంటి సందిగ్ధంలో పడిపోయాడు. దేవుని కుమారుడైతే మనం రక్షించాలి కదా అనేటటువంటి ఉద్దేశంలో పడిపోయాడు. దేవుని కుమారుడైతే హేరోదును శిక్షించాలి కదా అనేటువంటి ఉద్దేశంలో పడిపోయాడు. కానీ దేవుని చిత్తము ఇక్కడ యోహాను గారు, యేసు ప్రభు వారు ఇద్దరూ కలిపి చేసిన బోధ ఒకటే, నడిచిన విధానం ఒకటే. కానీ దాన్ని చివరి వరకు కొనసాగింపలేకపోయాడు బాప్తిస యోహాను. చివరి వరకు తన యొక్క విశ్వాసాన్ని కాపాడుకోలేకపోయాడు. ఎందుకంటే మన యొక్క ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు. అందుకని పౌలు గారు కూడా మరి కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా భరించాడు. కొరింథీయులకు రాసిన లేఖ 2వ కొరింథీయులకు 6వ అధ్యాయము 4వ వచనం, మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తం ఏ విషయములోనూ అభ్యంతరమేమియో కలుగజేయక శ్రమలయందును, ఇబ్బందులయందును, ఇరుకులయందును, దెబ్బలయందును, చెరసాలలోను, అల్లరులలోను, ప్రయాసములతోనూ, జాగరములతోనూ, ఉపవాసములతోనూ, మిగులు ఓర్పు గలవారమై పవిత్రతతోనూ, జ్ఞానముతోనూ, దీర్ఘశాంతముతోనూ, దయతోనూ, పరిశుద్ధాత్మ వలనను, నిష్కపటమైన ప్రేమతోనూ, సత్యవాక్యము చెప్పుట వలనను, దేవుని బలము వలనను, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనతల వలనను, సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మను మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులము, తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము, చనిపోచున్న వారమై ఉన్నట్లు ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడ వారమై ఉన్నట్టు చంపబడిన వారము. ప్రియులరా, మరి పౌలు గారు ఎన్నో శ్రమలను, ఎన్నో ఇబ్బందులను, చెరసాల్లో దెబ్బలు
ఎన్నో పడుతున్నాడు ఓర్పుతో, అలాగే దీర్ఘశాంతంతో తన యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. తననైతే బంధింపగలిగారు కానీ దేవుని వాక్యాన్ని మాత్రము వారు బంధించగలేకపోయారు. ప్రియులారా, యోహాను గారి చెరసాలలో వేసినప్పుడు దేవుని ఒక వాక్యము, నన్ను చెరసాలలో వేశారు కదా, దేవుని ఒక వాక్యాన్ని ప్రకటించడం మూలంగా కదా, తప్పును ఖండించటం మూలంగా కదా నాకు మరి తప్పును ఖండించమని దేవుని యొక్క వాక్యమే సెలవిచ్చింది కదా. దేవుడు రక్షించవలసిన వాడే, మరి దేవుడు రక్షించకుండా నేను ఈ శ్రమ పడుతున్నాను కదా, అసలు దేవుడివేనా అని, నువ్వు దేవుడి కుమారుడివేనా అని యేసు ప్రభు వారికి కబురు పంపినటువంటి యోహానుకు పౌలు గారికి గల వ్యత్యాసాన్ని మనము గమనించాలి. ప్రియులారా, ఓర్పుతో సహిస్తూ దీర్ఘశాంతముతో తన సత్యవాక్యాన్ని చెప్పడానికి ప్రయత్నించినటువంటి పౌలును చూచి మనము ఓపిక కలిగి ఉండాలి. దేవుని చిత్తాన్ని బట్టి మనము నడవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి అందుకనే యోహాను గారు చేసినటువంటి తప్పిదం ఏంటంటే, నన్ను శిక్షించాడు ఎవరు? హేరోదు శిక్షించాడు. శిక్షించిన వానికి దేవుడు అతనిని శిక్షించాలని కోరుకుంటున్నాడు. అలా రక్షించలేదు, అతను శిక్షించలేదు అనేటువంటి దేవుని కుమారుడు మరి అన్యాయస్తులను శిక్షించేవాడు కదా. దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభు వారు హేరోదు రాజును శిక్షించాలి కదా అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ దేవుడు చెబుతున్నాడు ఏంటంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44, నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉంటున్నట్లు మీ శత్రువులను ప్రేమించుడు, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. యోహాను గారు చేసినటువంటి తప్పు ఏంటంటే, తన్ను హింసించే వారిని శిక్షించాలని, ఆ శిక్షించకుండా ఉన్నటువంటి యేసు ప్రభువును శంకిస్తూ ఉన్నాడు, దేవుని కుమారుడా కాదని. కానీ దేవుని యొక్క చిత్తం ఏం చెప్తుందంటే, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి, మీ శత్రువులు. ఆయన శత్రువు ఎవరు? హేరోదు రాజు. ఆయన్ని ప్రేమించాలి, హేరోదు రాజు కొరకు ప్రార్థన చేయాలి. కానీ తనకు బాధ కలిగేటప్పటికీ దేవుడు ఎందుకు అతనిని శిక్షించలేదనేటువంటి ఉద్దేశమును కలిగి ఉన్నాడు. అందుకనే మానవుల యొక్క ఆలోచన వేరు, దేవుని యొక్క ఆలోచన వేరు. అందుకనే మార్కు సువార్త 3వ అధ్యాయము 35వ వచనంలో అంటాడు, దేవుని చిత్తము జరిగించేవాడే నా సహోదరుడు, నా సహోదరి అని యేసు ప్రభువు వారు అంటారు. అసలు దేవుని చిత్తం ఏంటి? 1వ దశలోనిక 4:3, మీరు పరిశుద్ధులవుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందుగాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తము. మన పరిశుద్ధులుగా ఉండాలని అనేటువంటిది దేవుని యొక్క చిత్తము. పరిశుద్ధులే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. కాబట్టి ఉపేక్షించేవాడు మనుష్యుని ఉపేక్షింపడు కానీ తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుని ఉపేక్షించుచున్నాడు. మరి ప్రియులారా, దేవుని యొక్క చిత్తం ఏంటంటే మనం పరిశుద్ధులుగా ఉండాలని. దేవుని యొక్క చిత్తం ఏంటంటే మన శత్రువుల కొరకు ప్రార్థించాలని. దేవుని యొక్క చిత్తం ఏంటంటే హేరోదు రాజు కూడా మారాలని. కానీ యోహాను గారి ఇష్టం ఏంటంటే హేరోదు రాజు శిక్షింపబడాలని, హేరోదు కూడా రక్షింపబడాలని దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఇష్టము.
ఆ దేవుని చిత్తాన్ని తెలుసుకునేటువంటి మనము కోరుకున్నది జరగకపోతే దేవుడు కాదని మనం ఆలోచిస్తున్నాం. మనకు కష్టం వచ్చేటప్పటికి దేవుడు కాదని, మన శత్రువులు బాగా ఎదుగుతున్నారు, మన శత్రువులు బాగా మరి మంచి స్థితి కలిగి ఉన్నారు అనేటప్పటికీ వారు పాపం చేస్తూనే ఎంత వృద్ధిలో ఉన్నారు, మనము ఏ తప్పు చేయకుండా ఈ శిక్షను ఎందుకు అనుభవిస్తున్నాం అనేటువంటి ఉద్దేశంను మనం కలిగి ఉన్నాం. కానీ ప్రభువు అందరూ అంతటా మారు మనసు పొందాలని 1 తిమోతి 2వ అధ్యాయము, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గల వారై ఉండాలని ఇచ్చయించుచున్నాడు. అందరూ కూడా రక్షణ పొందాలని, దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోవాలని, దేవుని యొక్క చిత్తమై ఉందని, దేవుని యొక్క ఇష్టమై ఉందంట. అంతేగాని కొందరు మాత్రమే అనేది కాదు, అందరూ కావాలని. యోహాను గారి దగ్గర బంధువు అని, యోహాను గారు తనతో పాటు దేవుని యొక్క సువార్తను ప్రకటించాడని, యోహాను గారు మరి తను ఇద్దరం బాప్తిసాలు ఇచ్చామని, ఇది కాదు. దేవుడు అందరూ దేవుని దృష్టిలో సమానులే ప్రియులారా. అందరూ ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలై, అందరూ ఆయన బిడ్డలై, మంచివారి కొరకు చెడ్డవారి కొరకు, మరి చెడ్డవారు కూడా తన యొక్క రాజ్యంలో చేర్చుకోవాలని ఆయన చిత్తమై ఉన్నది ప్రియులారా. అందుకని ఆయన పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చి అందరినీ కూడా తన యొక్క నివాసానికి తీసుకువెళ్ళాలని ఈ లోకంలోకి వచ్చి సిలువపై మరణించి మన పాపాలన్నింటినీ తీసివేశాడు. పిలాతు కాదు, హేరోదు కాదు, తనను శిక్షించిన వారు సైతము రక్షింపబడాలని కోరుకున్నటువంటి వ్యక్తి యేసు ప్రభువారు. యోహాను వలె మనము అనేక సార్లు అనేక విషయాలలో తొట్టుపాటు పడుతూ ఉంటాము, దేవుణ్ణి శంకిస్తూ ఉంటాము, దేవుణ్ణి నిందిస్తూ ఉంటాము, మన విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాము, అనుమానిస్తూ ఉంటాము. దీన్ని బట్టి ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి బాప్తిస యోహాను గూర్చి మనం నేర్చుకోవలసినది, ఎంత గొప్పవాడై ఉండొచ్చు, దేవుణ్ణి మహిమపరిచేవారిగా ఉండాలి, దేవుణ్ణి విశ్వాసించేవారిగా ఉండాలి. ఏ స్థితిలోనంటే కానీ అది మంచి స్థితిలోనైనా చెడు స్థితిలోనైనా, వ్యాధిలోనైనా బాధలోనైనా, దుఃఖంలోనైనా సంతోషంలోనైనా దేవుని యందు ఆనందించాలి. ఓపికతో ప్రభు రాకడ వరకు మనము ఓపిక కలిగి ఉండి మన హృదయాలను స్థిరపరచుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక అటు విధంగా జీవించుదాం. దేవుడి కొద్ది మాటలో దీవించును గాక. అందరికీ వందనాలండి.